హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించిన వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా స్వస్థపరచబడును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా విడుదల పొందబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంవత్సరాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఎవరి విశ్వాసము? నీ విశ్వాసమే. ఎవరి విశ్వాసమో కాదు. ఈ అనారోగ్యం ఉండడానికి వీలు లేదు, ఈ అనారోగ్యం బయటకు వచ్చిన కాక నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తావో, విశ్వాసం ద్వారా అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ అనారోగ్యమైన స్త్రీ దేవుడు వస్త్రపు చెంగు ముట్టగానే ఏం జరిగింది? స్వస్థపరచబడింది. అట్టి రీతిగానే దేవుడి నుండి ఏమొచ్చింది? ప్రభావము బయటకు వెళ్ళింది. ఈరోజు కూడా అటువంటి ప్రభావము ఎక్కడుందో తెలుసా? నీలోనే ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నాజరైన యేసుక్రీస్తుని విశ్వసించి ఉన్నావో ఆ గొప్ప ప్రభావము దేవుడు నీలోనే పెట్టాడు. నువ్వు విశ్వసించి ప్రార్థించడం వల్ల నీలో ఉన్న ప్రభావం ద్వారా నువ్వు స్వస్థపరచబడతావు. ఎందుకంటే అప్పుడు యేసుక్రీస్తు మనిషిలా ఉన్నాడు. ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థపరచబడింది. ఇప్పుడు అంతకన్నా గొప్ప స్థలంలో దేవుడు నీలోనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ స్వస్థత నీ యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నీ స్వస్థత నీ యొక్క విశ్వాసం మీద బయటకు వస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే ఏ బలహీనతలో ఉన్నారో ఈ విశ్వాసం ద్వారా దేవుని మీద ఆధారపడి, దేవా ఇన్ని రోజులుగా నేను ఇబ్బంది పడుతున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను ఇబ్బంది పడుతున్నాను, అది ఎటువంటి అనారోగ్యమైనా సరే తల దగ్గర నుండి అరికాల వరకు ప్రతి అనారోగ్యం ఈరోజు నీ విశ్వాసంలో ఉండి స్వస్థత కలుగును గాక. ఆమె ఎన్ని సంవత్సరాలైనా సరే దేవుడు సమస్తాన్ని జయించి ఉన్నాడండి. సమస్త అనారోగ్యాలని ఆరోగ్యంగా మార్చగలిగినవాడు నాజరైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నావో ప్రతి ఒక్క దాని మీద నువ్వు అధికారం కలిగి ఉన్నావు. కాబట్టి నీ అనారోగ్యానికి విడుదల నీ విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి విశ్వసించి ప్రార్థిస్తావో అది నీవు పొందుకుంటావు. అట్టిగా నీ కుటుంబ సభ్యులకి, నీ రక్త సంబంధికి ఎవరైతే ఈ బలహీనత ఉందో ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో దేవుని మీద విశ్వాసం కలిగి ఆ బలహీనత నుండి వారిని దేవుడు బయటకు తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? అడుగుడి నీకు ఇవ్వండి అన్నాడు. ఏమన్నాడు? అడుగుడి నీకు ఇవ్వన్నాడు. ఈరోజు నువ్వు అడుగు, దేవా ఇదిగో తండ్రి, ఆ రోజు తండ్రి వస్త్రపు చెంగు ముట్టగా తండ్రి ఆ స్త్రీకి విడుదల కలిగి చేస్తున్నావు దేవా. ఈరోజు నువ్వు నాలోనే ఉన్నావు దేవా, ఇదిగో నాతో ఉన్నావు తండ్రి. ఈ బలహీనత నేను ఉండడానికి వీలు లేదు, నీ ద్వారా ఈ బలహీనత నేను జయించాను. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు విడుదల పొందుకుంటావు. ఎందుకంటే ప్రతి విషయాల మీద మనకి అధికారం ఉంది. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి నీ విశ్వాసం చెప్పిన తండ్రి, ఇదిగో తండ్రి స్వస్థపరచబడతారన్నావు తండ్రి. ఈరోజు తండ్రి మేము మిమ్మల్ని విశ్వసించి ఉన్నావు తండ్రి. ఎప్పుడైతే తండ్రి మీరు మా కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నారు తండ్రి, మా కోసం మీరు ప్రాణం పెట్టి ఉన్నారు తండ్రి. ఇదిగో తండ్రి మీ మరణం వద్ద పారివారిగా ఉంచున్నావు తండ్రి. మీతో పాటు తండ్రి ఇదిగో తండ్రి పాతి పెట్టుతాను, మీతో పాటు తండ్రి మీరు తిరిగి లేచి ఉన్నావు దేవా. నిత్య జీవానికి వారసులుగా ఉన్నావు తండ్రి. ఈ బలహీనమైన శరీరంలో తండ్రి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తండ్రి, లోకపరమైన అనారోగ్యాలతో తండ్రి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తండ్రి, ఇదిగో తండ్రి నీ మీద విశ్వాసం ఉంచిన తండ్రి సమస్త విషయాల్లో విడుదల కలిగజేస్తున్నావు తండ్రి. ఈ రోజు తండ్రి నీ మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. అట్టి రీతిగా ఆర్థికంగా తండ్రి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తండ్రి ఆర్థిక సమృద్ధి కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ఇదిగో తండ్రి ప్రతి ప్రయాణాలు తండ్రి మీరే తోడని నడిపించదండి. సంఘాలను దీవించి ఆశ్రయించదండి, సేవకులను దీవించి ఆశ్రయించదండి. అడుగుడి మీకు ఈ పని అన్నారు తండ్రి. ఈ వీడియో చూస్తుంటే ఎవరైతే ఏ విషయాల గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో తండ్రి, ఏ విషయాల గురించి అయితే అడుగుతారు తండ్రి, అడిగిన సమస్తం వారు పొందుకొనును గాక అని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.